యెమెన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తుంటే ప్రతీకారంగా యెమెన్ ఇజ్రాయెల్పై దాడులు ముమ్మరం చేస్తుంది. శుక్రవారం ఉదయం యెమెన్కి చెందిన హౌతీ ఫైటర్స్ ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. టెలి అవీవ్లో బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో 18 మంది గాయపడ్డారు. టెల్ అవీవ్పై పెద్ద ఎత్తున మిసైల్స్ పడుతుంటే ఇజ్రాయెల్ మిలిటరీ ముందస్తు హెచ్చరికగా సైరన్లు మోగించింది. లక్షలాది మంది పౌరులు బంకర్స్లో తలదాచుకోవాల్సి వచ్చింది. వరుసగా గత 8 రోజులుగా ఇజ్రాయెల్ మిలిటరీ ప్రజలను హెచ్చరిస్తూ సైరన్లు మోత మోగిస్తోంది. అయితే హౌతీ ఫైటర్లు ప్రయోగించిన మిసైల్స్ ఇజ్రాయెల్ మిలిటరీ గాల్లోనే పేల్చేస్తుంది. సెంట్రల్ ఇజ్రాయెల్లో మాత్రం భారీ పేలుల శబ్దాలు వినిపించాయి. సుదూర ప్రాంతమైన జెరూసలేంలో కూడా పెద్ద ఎత్తున పేలుల శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీనికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ టీవీ రావు జరుగుతున్నారు. టీవీ రావు, ప్రస్తుతం ఎలా ఉందనుకోవాలి అక్కడ సిచ్యువేషన్? ప్రతి రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి, అనేక మంది యువకులు బలైపోతున్నారు. ఏం చెప్తున్నారు అసలు? ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ తొలుత హౌతీ పైన అలాగే యెమెన్ దేశంపై పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఈ దాడుల సందర్భంగా కూడా పలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇందుకు ప్రతీకార దాడులకు ఇటువైపు యెమెన్ కూడా తిరుగుబాటుగా ప్రతీకార దాడులకు దిగింది. ఈ నేపథ్యంలోనే ఇటువైపు హౌతీ ఫైటర్లకు కూడా ఏదైతే యెమెన్ కు మద్దతుగా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా దాడుల విషయానికి వస్తే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో ఉన్నటువంటి బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పై లక్ష్యంగా దాడులు చేయడం జరిగింది. మరి ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలన్నీ కూడా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి కదలికలన్నీ కూడా నిలిచిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి మొత్తం మీద కొన్ని వందలాది మంది బంకర్లలో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిని చూస్తున్నటువంటి సందర్భంలోనే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జెరూసలేం ప్రాంతంపై కూడా పెద్ద ఎత్తున దాడులతో హౌతీ ఫైటర్లు పెద్ద ఎత్తున చెలరేగిపోతున్నారు. మరి దీంతో ఆయా ప్రాంతాలు కూడా అప్రమత్తమైన అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇదే కాకుండా ఇటీవల జరిగినటువంటి దాడుల్లో హౌతీ వదిలినటువంటి బాలిస్టిక్ మిసైల్స్ ను కొంత మేరకు ప్రతిఘటించింది ఇజ్రాయెల్ ప్రతిఘటించడమే కాకుండా ఆ బాలిస్టిక్ మిసైల్స్ ను కొన్ని కూర్చివేసిన మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే జెరూసలేం అయితేనేమి, టెల్ అవీవ్లో అయితేనేమి, ఎయిర్పోర్ట్ మీద అయితేనేమి ప్రయోగించినటువంటి దాడులతో పాటు కొన్ని వైమానిక స్థావరాలపై కూడా ఈ దాడులు హౌతీ ఫైటర్లు, యెమెన్ వీరంతా కూడా ఈ బలగాలు కొనసాగించాయి. మరి ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగినటువంటి బాలిస్టిక్ మిసైల్స్ దాడుల్లో ఈ అటాక్స్ కి సంబంధించి దాదాపుగా 18 మంది గాయపడ్డారు. అయితే ఇంకా మృతులు కూడా సంభవించాయనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. అయితే మృతుల వివరాలు అయితే కనుక వెల్లడి కాలేదు. మరి మొత్తం మీద చూస్తే ప్రతీకారుల దాడులతో ఇజ్రాయెల్ మొత్తం కూడా దిగిలిపోతుంది. ఏ క్షణంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి దాడులు ముంచుకొస్తాయో అనేటువంటి భయాందోళనలో ఇజ్రాయెల్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఆయా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా పెద్ద ఎత్తున అక్కడ సైరన్లు ప్రతి చోట కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఏదైతే శత్రు దేశాల నుంచి పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్థావరాలను అన్వాంటెడ్ గా కొన్ని పౌరులు నివసించేటటువంటి స్థావరాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే ఏదైతే ఈ ఇజ్రాయెల్ బలగాలైతేనేమి, ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రతీకార దాడులు మొన్న చూస్తే హౌతీపై ఇజ్రాయెల్ దాడి చేసింది. మరి అందుకు ప్రతిగా ఇప్పుడు హౌతీ ఫైటర్లు అయితే తిరుగుబాటుగా ఇజ్రాయెల్ లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. మళ్ళీ ఈ ప్రతీకార దాడులు ఇంకొంతకాలం కొనసాగేటువంటి ప్రమాదం ఉంది. ఈ చర్చల ద్వారానే ఈ దాడులు ఏదైతే ముందుకు దాడులను నియంత్రించవచ్చనేటటువంటిది శాంతి కాముకులు చెప్తున్నటువంటి మాట. మరి ఏమైనా చూస్తే 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడి చేస్తే మళ్ళీ ప్రతీకార దాడుల రూపంలో హౌతీ చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఒకరి స్థావరాలను ఒకరి లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించి పౌర సమాజం మాత్రం భయాందోళనతో ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితులు అయితే కనుక 2 దేశాల్లో కనిపిస్తున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.